హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా మా పాప డాన్సెస్ అవన్నీ పోస్టింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన బ్యాక్ టు రెగ్యులర్ వీడియోస్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ నైబర్స్. అబ్బా నిజమేనండి, రెగ్యులర్ టాపిక్కే, నిజమే మన లిస్ట్లో ఉన్న టాపిక్ అని మీరు అందరూ ఆల్రెడీ ఫీల్ అయ్యి ఉంటారు కదండి. ఈ రీసెంట్ కల్చర్లో అది అపార్ట్మెంట్ కల్చర్ అవనివ్వండి, ఇండిపెండెంట్ హౌసెస్ కల్చర్ అవనివ్వండి, విల్లాస్ కల్చర్ అవనివ్వండి, ఏది ఏమైనా నైబర్ అన్నవాళ్ళు కామన్, అంతే కదండి. పక్కింటోడు, ఎదురింటోడు, ఇది కామనే కదా. సో వాళ్ళు మనకి పాజిటివిటీ నెగిటివిటీ రెండు చూసుకుందాం. అంటే వాళ్ళ వల్ల వచ్చే ఇరిటేషన్ కానీ వాళ్ళ వచ్చే సపోర్టింగ్ కానీ కొన్ని మాట్లాడుకుందాం. మీరు అనుకుంటారు, అమ్మో ఇవి నైబర్స్ అన్నారంటే ఆల్ సెట్ ఆఫ్ నైబర్స్ అంటారేమో. ఎప్పుడూ నేను ఏ వీడియో చేసినా అందరూ ఇలా ఉంటారని నేను ఎప్పుడూ చెప్పనండి. ఎప్పుడైనా ఇది కొంత సెట్ ఆఫ్ పీపుల్కి అది వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు అనిపించే ఫీలింగ్ అనమాట. యాజ్ ఆఫ్ నా ఫస్ట్ పీపుల్ చూసుకుందాం. నైబర్ అవ్వచ్చు, అంటే లైక్ ఆపోజిట్ ఫ్లాట్ అవ్వచ్చు, పక్కింటి వాళ్ళు చెప్పాను కదా, ఎదురింటి వాళ్ళు, లేకపోతే ఫ్లాట్స్ అనుకోండి, ఫ్లోర్స్ డిఫరెంట్ ఫ్లోర్స్ వాళ్ళు, ఎవరైనా ఏదైనా ఇన్ కేస్ ఒక ఫుడ్ ఐటమ్ ఏదైనా ఇచ్చారనుకుందాం. రెజ్యూమ్ పలానా వాళ్ళ బర్త్డే కానీ ఏదో అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో అకేషన్ అవ్వచ్చు కదా, ఏదైనా ఒక ప్లేట్లో పెట్టి ఒక ఐటమ్ ఇచ్చారే అనుకుందాం. రిటర్న్ ఇచ్చే వరకు అక్కడే నించుంటారండి ఆ ప్లేట్ని. అంటే మనం ఏదో ఆ ప్లేట్ పట్టుకొని వెళ్ళిపోతున్నట్టు. అబ్జర్వ్ చేశారా అండి? కొంతమంది అయితే అసలు ప్లేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చామా లేదా అన్నది కూడా గుర్తుపెట్టుకోరు. అలాగే పక్కింటి వాళ్ళ ప్లేట్లు మన ఇంట్లో బోలెడు ఉంటాయి, మన ప్లేట్లు అసలు మనం చాలా మిస్ అయ్యి ఉంటాయి. ఇది జనరల్గా జరిగే కామన్ పాయింటే. కానీ ఒక్క కానీ ఇద్దరు కానీ ఫ్లాట్ నైబర్స్ ఉంటారండి, లేకపోతే ఎక్కడో ఒక నైబర్స్ ఇచ్చిన ప్లేట్ని కానీ కప్పును కానీ ఏదైనా ఐటెం కానీ తిరిగి ఇచ్చే వరకు ఐదర్ అక్కడే నించుంటారు, లేకపోతే కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తారు. మా బౌల్, మా ప్లేట్, మాది ఇంకోటి, మాది అఫ్కోర్స్ అది వాళ్ళది గుడ్ నేచరే, వాళ్ళు తిరిగి ఇచ్చేయాలని. కానీ మనకు మినిమమ్ ఏదైనా పెట్టి ఇవ్వాలని, లేకపోతే ఏదైనా చేయాలని, ఖాళీగా ఇవ్వడం ఎందుకని ఇలా అనుకొని ఉంచవచ్చు. లేకపోతే మర్చిపోయి ఇవ్వకపోవచ్చు, గుర్తు చేయడం వరకు ఓకే. కానీ ఇవ్వండి అని మనం లేకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్ని అడుగుతుంటే వాళ్ళకి ఎక్కడ ఉందో తెలియక ఇలాంటి టార్చర్ చూసారా అండి? ఇది ఒక టైప్. ఇక రెండోది ఉంటారు, నిజంగా చాలా సపోర్టివ్ వాళ్ళు ఉంటారండి. అంటే ఎప్పుడైనా మనం ఊర్లు వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా అకేషన్స్కి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, మన పిల్లలు వాళ్ళ దగ్గర ఉండడం, వాళ్ళ పిల్లలు మన దగ్గర ఉండడం, ఇలాంటి వాళ్ళకి తారతమ్యాలు ఉండవండి. వాళ్ళు మన ఇంటిలో కన్నా వాళ్ళ ఇంట్లో మన పిల్లలు ఉండడానికి చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు, వైసీ వెర్సా వాళ్ళు కూడా. సో ఇలాంటి నైబర్స్ ఎక్కడున్నా మనకు ప్రాబ్లం ఉండదు. అది ఇండిపెండెంట్ హౌస్ అవనివ్వండి, ఫ్లాట్ అవనివ్వండి. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఎవరైనా వీళ్ళు ఏదైనా వేరే ఊర్లు రీచ్ వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ పిల్లలు 2 ఫ్లాట్స్ తాలూకు పిల్లలు, అబ్బా వాళ్ళు ఇంకా ఫ్యామిలీ ఎమోషన్స్ కన్నా ఎక్కువగా తెగ ఫీల్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు మనం ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం, అంతే కదండి. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నా, మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో పిల్లలు మా దగ్గర కన్నా మా మేడ మీద వాళ్ళ ఇంట్లో ఉన్నారు. చెప్పాను కదా, చాలా వీడియోస్లో కూడా చూపించాను. మా నైబర్స్ మా మేడ మీద పిల్లలు ఉంటారు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగే, మా పెద్ద అమ్మాయి లాగే, మా రెండో అమ్మాయి లాగా అంటుంటాం కదా. వాళ్ళ ఇంటికి వెళ్తే వెరీ కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అక్కడ ఉండిపోవడం కూడా సరదాగా నైట్ అవుట్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మా ఇంటికి వస్తారు, అందరూ కలిసి బయటకు వెళ్తూ ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి నైబర్స్ మనం ఎంతగానో కోరుకుంటాం. ఎక్కడికైనా బయటికి వెళ్ళామనుకోండి, ఖర్చు మీద మాదా అని ఆలోచించాం, చక్కగా కలిపి పెట్టుకుంటాము. లేదంటే ఒకసారి మీరు పెడితే ఒకసారి మేము పెట్టడం, అలాగా అది ఫైనాన్స్ మ్యాటర్స్ అవనివ్వండి, ఫ్యామిలీ ఫంక్షన్స్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా పూజలు అవనివ్వండి, పునస్కారాలు ఏది అవనివ్వండి, అసలు మన ఇంట్లో ఫ్యామిలీ క్లోజ్ బ్లడ్ రిలేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండే నైబర్స్ కొంతమంది ఉంటారు. నిజంగా అలాంటి వాళ్ళని చాలామంది కోరుకుంటారు. మీ దాంట్లో కూడా చాలామంది ఉండే ఉంటారు కదండి. ఇది అంటే ఒకటి పాజిటివ్ చెప్పాను, ఒకటి హెడేక్ బ్యాచ్ చెప్పాను. ఇక మూడోది ఉంటారండి, అసలు మన ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వీళ్ళు ఎప్పుడు లేచారు, వీళ్ళు ఎప్పుడు ఉన్నారు, వాళ్ళు ఏం ఆర్డర్ పెట్టుకున్నారు, వాళ్ళ ఇంటికి ఏం వస్తున్నాయి, ఇలాగ ఒక వాళ్ళ ఇంటికన్నా పక్క వాళ్ళ ఇంటి మీద, ఎదురు వాళ్ళ ఇంటి మీద, లేకపోతే అలా కన్ను వేసి ఇలా అంటే ఏదైనా టింగ్ అని పక్క వాళ్ళ ఇంటి బెల్లం మోగితే వీళ్ళ కళ్ళు ఆటోమేటిక్గా బయటకు వెళ్ళి చూడాలనో, లేకపోతే ఆ సౌండ్ మన ఇంట్లో మన మెంబర్స్ కన్నా పక్కింటి వాళ్ళకి వినబడి పరిగెట్టి వెళ్ళి ఎవరు వస్తున్నారు, ఏం ఆర్డర్ ఇచ్చారు, ఓహో వీళ్ళు బయట ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటున్నారా,
ఓహో వీళ్ళింటికి ఎప్పుడూ ఆర్డర్స్ వస్తున్నాయా అని వాళ్ళని గెస్ట్ చేసి వాళ్ళ టిపికల్ మెంటాలిటీని వీళ్ళు రీడ్ చేసేసి ఒక టార్చర్ లాగా, అంటే మన ఇంట్లో జరిగే విషయాలు కన్నా వాళ్ళ ఇంట్లోకే విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా పొరపాటున వాళ్ళు బయట జస్ట్ క్యాజువల్గా బయటకు, ఓ మొన్న మీరు 2 ఆర్డర్లు ఇచ్చారు కదండి, వచ్చాయి కదా, నేను విన్నానండి, రోజు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఏంటండి బయట నుంచి. అంటే మనం ఏ విషయంలో ఎలా ఆర్డర్ పెట్టుకుంటున్నామో కూడా వాళ్ళకే తెలుస్తాయి. ఇది అండి బాబోయ్. అదే చెప్తున్నానా, మన ఇంట్లో వాళ్ళకన్నా మనం మానిటర్ చేయమేమో కానీ పక్క వాళ్ళు విపరీతమైన మానిటరింగ్ ఉంటుందండి. అసలు చెప్తున్నాను కదా, ఫంక్షన్ జరిగి ఎవరైనా మన ఇంటికి వచ్చి మొన్న ఎవరో వెళ్ళారు కదండి, ఎవరండి వాళ్ళు, ఇలా అడగడం. అసలు మనం ఎవరు వచ్చి వెళ్ళారో కూడా మర్చిపోతాం, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మీటింగ్లో అడుగుతూ ఉంటారనమాట. మొన్న మీ ఇంటికి ఇద్దరు చుట్టాలు వచ్చారు కదండి, మొన్న 5 డ్రెస్సులు ఆర్డర్ పెట్టిన, అంటే కవర్లు కూడా లెక్క పెడతారనమాట. ఎన్ని ఆర్డర్లు పెట్టారు, ఎన్ని ఆర్డర్లు వచ్చారు, ఎంత ఫుడ్ ఆర్డర్ చేశారు కదండి. ఈ మూడిట్లో మీ నైబర్స్, మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు, మీ పైన ఫ్లాట్స్ వాళ్ళు, లేకపోతే మీ సోకాళ్ళు ఎవరైనా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ 3 కోవల్లో, అంటే నేను మెజారిటీ చూసేవి ఇవే, మిగతా వాళ్ళంతా చిన్న చితక ఉంటారు కాబట్టి ఎక్కువ ఉండేది ఇదే. మీ నైబర్స్ మీకు ఎలాగా, లేకపోతే మీరు ఏ కోవలో చెందుతారో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.